ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక సమస్యను డీల్ చేయాలని, సమస్యను గురించిన ఆధారాలు వెతకాలని ఆశపడుతూ ఈ మాట చదువుదాం. యోవేలు గ్రంథం 752 పేజీ. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము. వాక్కు. రైట్. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షసము మీ నోటికి రాకుండా నాశనమాయను. థ్యాంక్ యూ అండి. రైట్, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఉన్నవాళ్ళం కొద్దిమంది అయినా ఇక్కడే ఉండాలని కోరుతున్నాను నేను. అంటే అంజుబాబు గారితో బయటికి వెళ్ళారని కాదు, అందరు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు సైతము ఇక్కడ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అలా కాకుండా మీ గురించి కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఉండాలనేసి. అంటే అర్థమైంది కదా, మనసు వాచ కర్మ ఇది అంటారు కదా, అలాగే మొత్తం ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రవక్త అయిన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటంట? పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. పెద్దలు, దేశంలో కాపురం ఉన్న వారందరూ, ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఇంకా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. నేను అందుకు ఈ మాట చూస్ చేసుకున్నా. ఏంటంట, ఈ సంగతులు ఎవరికి తెలియజేయాలంట? మన బిడ్డలకు తెలియచేయాలట. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయదు. మనము మన బిడ్డలు తెలియచేయాలి, ఆ బిడ్డలు తమ బిడ్డలకు, బిడ్డలు ఇంకా రాబో తరానికి ఈ విషయాలు తెలియచేయండి. ఏంటి విషయం అని అంటే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి. గొంగలి పురుగులు తింటున్నాయి కదా, గొంగలి పురుగులు ఇవి రైతులకు శత్రువులు, రైట్ కదండి? రైతులకైనా మనం కూడా వేసుకుని చిన్న చిన్న మొక్కలు అనేది తినేస్తాయి. మొన్న వంగ మొక్కలు వేసాము మేము, మొత్తం తినేసినాయి పురుగులు పట్టేసి, రైట్. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసినాయి. గొంగలి పురుగు మిగిలిన దాన్ని మిడతలు తినగా మిగిలింది పసర పురుగులు తినేసినవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగు తినివేసింది. ఇవన్నీ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్య అండి. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి అట. ఇది ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటూ, కనుక ఏం చేయాలట? మత్తులారా మేలుకొని కన్నీరు విడివుడి. ఏ మత్తు అండి? నేను రాత్రి అంతకుముందు రాత్రి ఒక దేవుని సేవకుని యొక్క చిన్న రీల్ పెట్టి చూస్తుంటే నేను ఎంత సిగ్గుపడుతున్నా. ఆయన 14 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడట. ఆయన పేరు ఏదో పేరు పెట్టారు, మీకు అందరూ తెలిసేమో నాకు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 14 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒకసారి షూటింగ్కి వెళ్తుంటే సరిగ్గా 4:30 అయింది. అప్పటికి తెల్లవారుజాము 4:30కి మంచు పడుతుంది. అప్పటికే ఒక హీరోయిన్ డ్యాన్స్ షూటింగ్ చేసేస్తుందట, కొంచెం బట్టలు వేసిన మంచు ప్రదేశంలో. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అమ్మో, తన కెరీర్ డెవలప్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించడం కొరకు 4:30కి ఫీల్డ్లో ఉండి డ్యాన్స్ చేస్తుందంటే ఎప్పుడు లేచి ఉంటుంది ఆమె? మోహన్ సంథింగ్, ఆయన పొడవుగా ఉన్నారు, రైట్? మోహన్ జోనా, రైట్? ఎప్పుడు లేచి ఉంటుంది? 2:30కు లేచి తను మేకప్ అయ్యి ఫీల్డ్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 4:30 అయిందంటే ఏంటి తన తృష్ణ? మనం అంటాం, లేవు నాన్న, వద్దులే, రాత్రి చాలా లేటుగా వచ్చాడు, పడుకున్నాడులే, ఇలాగంటాం. ఆవిడ తన కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి, తన టార్గెట్ రీచ్ అవ్వడానికి 2:30కు లేచింది, 4:30కు వచ్చి సీన్లోకి వచ్చేసింది. కనుక మనం ఏం చేస్తున్నాం? మత్తులారా శుభ్రంగా పడుకుంటున్నాం. ఏమండి,
ఆయన చాలా కఠినంగా మీరు అందరూ నేను అసలు గ్రూప్లో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏది ఎవరు ఎలా తీసుకుంటా. హెడ్డింగ్ ఏంటి తెలుసా? అది చూసి నేను ఇదేంటి అనుకున్నాను. మీకంటే తమన్నా బెస్ట్. ఆయన హెడ్డింగ్ పెట్టింది టైటిల్ మీకంటే తమన్నా బెస్ట్. నేను అనుకున్నాను తమన్నా కంటే అధ్వానంగా క్రైస్తవులు బట్టలు వేసుకుంటారేమో అనుకున్నాను. అది కాదు ఆయన ఉద్దేశం. ఆమె 4:30కి ఎర్లీ మార్నింగ్ 4:30కి షూటింగ్లో ఉంది అంటే ఎప్పుడు లేచింది ఏంటి మన తృష్ణ? ఏమండి, ప్రభు మన కొరకు అన్ని సౌఖ్యాలు విడిచిపెట్టి వచ్చేస్తే వారానికి ఒక్కసారి ఆరాధనకు వస్తాం. ఎప్పుడు? ఇన్ అవర్ ఓన్ టైం. ఏమండి, ప్రతికూల పరిస్థితులు, ఎండ అయితేనేమో ఎండ బాధ, వర్షం వస్తేనేమో వర్షం బాధ, చలి వస్తేనేమో చలి బాధ. కానీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, సమ్ సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కెరీర్ కొరకు ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. మనము దేవుని కొరకు మాత్రం ఏమి రిస్క్ తీసుకోము. అన్నీ సాగితే వస్తాం, లేతలేదు, అంతే. వాక్యం చెప్తుంది, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి లేద్దాం. ఇంకా మత్తులో ఉండే టైం కాదండి ఇది. ఎందుకని? పై వచనాలు మనం గమనిస్తే ఏం జరుగుతుందంట? గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేశాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేశాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేశాయి. ఇంకా ఏం పడుకుంటాం? లేకపోతే ఐదర్ నిద్రాసక్తితో నిద్ర, లేకపోతే మందుతోటి మత్తు కదా, అది కూడా ఉంది కదా. ద్రాక్షరస పానము చేయువారులారా రోదనం చేయండి. క్రొత్త ద్రాక్షరసము ఏమైందంట? నోటికి రాకుండా పోయింది. మత్తు ద్రాక్షరసానికి క్రొత్త ద్రాక్షరసం తేడా ఉందండి. ఆ ద్రాక్షరసం ఏంటి? అది మత్తును కలిగించే ద్రాక్షరసం. ఈ క్రొత్త ద్రాక్షరసం ఏంటి? విందుల్లో పంచేది, సంతోషానికి గుర్తు. ఏం జరుగుతుందంటే సంతోషం దూరం అయిపోయింది మనకి. ఎందుకని ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ సంతోషం అండి? బ్రేక్ లేదు, ఆందోళన పడిపోతున్నాం. ఏంటి బాధ అంతా? దీని తర్వాత ఏంటి? మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రభు అంటున్నాడు, మేల్కోండి. ఏం చేయమంటున్నాడు? మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ద్రాక్షరసం పానం చేయవారులారా రోదనము చేయండి. క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా పోయింది. రైట్? రాకుండా నాశనం అయిపోయి అంటే ఒక రకం సంతోషం ఏమైపోయిందంట? క్రొత్త ద్రాక్షరసం అనగానే ఏమనుకోవాలి మనము? ఈజ్ ఈక్వల్స్ సంతోషం ఏమైందంట? నాశనం అయిపోయింది కదండి. దేని నాశనం అయిపోయిందంటాం? ఇక కనపడకపోతే నాశనం అయిపోయింది. మన సంతోషం నాశనం అయిపోయిందండి. రైట్? నేను టాపిక్ నాది ఇది కాదు యాక్చువల్గా, దీని గురించి డిస్కస్ చేసే విషయం కాదు. కానీ ఇక్కడ 4 పురుగుల గురించి చెప్తున్నారు కదండి. 4 పురుగులేనవి. 4 పురుగులు, కొన్ని జంతువుల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రజెంట్ ప్రపంచం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గొంగళి పురుగులు, తర్వాత మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. దీని గురించి ప్రభువు 2వ అధ్యాయం 25వ వచనం కూడా చదివితే ఇవన్నీ ఏంటంట, నేను చదువుతున్నా. మీరు అంటే మాటలేదైనా ఒక మాట గురించి చదువుతున్నా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించునట్లు. అంటే ఇందాక చదివిన దానికి ఇది పూర్తి వ్యతిరేకం. ఏంటంట? మనం ఎలా తింటామంట? కడుపారా తిని. చదువుతారు ఇంకోసారి. కడుపారా తిని, మీరు కడుపారా తిని తృప్తి పొంది. ఆగండి, కడుపారా తింటామంట. ఉందండి అలాంటి రోజులు ఈ రోజుల్లో? కడుపారా భోజనం చేసే పరిస్థితి ఉందా? భయము. ఇష్టమైన కూర తినడానికి భయమే, ఈ టైంలో తినడానికి భయమే, అంతా భయమే. కడుపారా తినే పరిస్థితి లేదు. ఓకే, కడుపారా తిని పొంది తృప్తి, ప్రభువానికి స్తోత్రం, బ్రేవ్ అనే పరిస్థితి రావాలట. అది లేదు. ఏమండి, ఏది తింటే ఏం భయమో. ఒక చిన్నపిల్లలకి వాళ్ళకున్న భయాలు వాళ్ళవి, పెద్దోళ్ళకి మనకున్న భయాలు మనవి. ఏమండి, వృద్ధులకి ఉన్న వాళ్ళ భయాలు వాళ్ళవి. కనుక కడుపారా తినే ప్రసక్తి లేదు, తిన్నా తృప్తిగా తినే పరిస్థితి లేదు. రైట్? తిని మీ కొరకు వింత కార్యములు ఏం చేస్తాడంటే దేవుడు? వింత కార్యాలు చేస్తాడు. వింత కార్యం అంటే ఏంటండి? ఎప్పుడు జరగలేంది. ఇదేంటి? మార్కు సువార్తలు చాలాసార్లు రాయబడింది. ఏంటిది మనం ఎప్పుడు చూడలేదే, ఇలాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదే. అంటే మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుడు ఏం చేస్తాడట?
వింత వింత కార్యాలు చేస్తాడు. నేను అంటాను, ఆ మొదటి వచనాన్ని లింక్ చేసుకుంటే మనము మత్తు విడిచిపెట్టి మొరపెడితే, మత్తు విడిచిపెట్టి అంగలారిస్తే మన జీవితంలో వింత కార్యాలు చేస్తాడు. ఓకే, అది కూడా నా టాపిక్ కాదు. వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించుచు నేను పంపిన మిడతలు. అది ఏంటంట? ఇప్పుడు 4 ఏంటవి మరొకసారి? మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఇవన్నీ నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము. ఏంటంటండి? ఏంటంట? ప్రభుకి ఒక ఆర్మీ ఉందట అండి. ప్రభుకి ఒక వింగ్ ఉంది, ఆర్మీ. ఆ ఆర్మీ ఎవరట? పురుగులు. మిడతలు, ముందు మిడతలు కాదు కదా, మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవి దేవుని సైన్యం అట. అంటున్నాడు, ఈ సైన్యమే మనం తీసుకునే మాట. అయినా పక్క నుంచి చదివేద్దాం. తినివేసిన ఈ సైన్యం, మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నేను మత్తు ఇలాగ ఉన్నారంటే మీలో ఎవరైనా బాధపడినా కూడా ఈ చివరి మాటలు బట్టి సంతోషించుదురు గాక. ఆమేన్. ఖచ్చితంగా బాధపడొద్దు. ఒక్కటి మనం ఏం చేద్దామంటే మొరపెడదాం, అంగలారుద్దాం, వేడుకుందాం ప్రభువుని. ఇంతకు మించిన గ్రేట్ సొల్యూషన్, గొప్ప ఏమంటారు దాన్ని, పరిహారమా లేకపోతే మనకు కలిగిన పరిష్కారం, గొప్ప పరిష్కారం ఏమీ లేదండి. మనకు కలిగిన స్థితిని బట్టి మనం చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలంట? మరెక్కడికి పరిగెట్టక్కర్లా. మరి ఏం చేయాలి? కన్నీరు విడవండి, అంగలార్చండి, రోదనము చేయండి. దెన్ ఏం చేస్తాడంట? ఏమైతే తన సైన్యం అనుకుని అన్న మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసిన దాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆటోమేటిక్గా అప్పుడు ఏముంటుంది? క్రొత్త ద్రాక్షరసము. నాశనం అయిపోదు, పుడతాదండి, సంతోషం కలుగుద్ది. రైట్. నా పాయింట్ ఏంటంటే, దేవునికి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఏంటంటే, ఇక్కడ 4 పురుగుల జాతులు. ఏమండి? ఇది దేవుని సైన్యం. రైట్. ఈరోజు మన సందేశ టైటిల్ ఏంటి తెలుసా అండి? ఏంటి అంటే, లోబడవలసిన జంతువులు హాని చేస్తున్నాయి ఎందుకు? ఇది నా ఆశ. దేవుడు నన్ను కదిపింది. ఏంటంట, ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి? యాక్చువల్ జంతువులు మనల్ని చూసి ఏమవ్వాలి? పారిపోవాలి, లోబడాలి. ఏమంటే భయపడి పారిపోవాలి. కానీ ఏం చేస్తున్నాయట? నిజమేనండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారా? వీళ్ళిద్దరూ చెప్పలేదు. మీకు డౌటా? ఇంకెవరు చెప్పలేదండి? మనం చూసాం కదా, న్యూస్ చూసాం కదా. అవన్నీ ఆలోచించేద్దాం. నా సందేహం, ఎందుకంటే నాకు ఈ మధ్యలో గాయమైంది, అందుకని నేను దీన్ని ఎంచుకున్నాను. గాయమైంది నన్ను అటాక్ కాదు, నేను చెప్తాను. ఏమండి, ఎందుకు ఈ సృష్టిలో మనకంటే ముందు సృష్టించబడిన కదండి, ఇవన్నీ ఎప్పుడు పుట్టించాడు? పురుగుల దగ్గర నుంచి పెద్ద జంతువుల వరకు ఏ రోజున దేవుడు తయారు చేశాడు? సూపర్ అండి మీరు కదా. మొదటి హాఫ్, 6వ రోజు మొదటి హాఫ్లో ఈ చిన్న పురుగు దగ్గర నుంచి పెద్ద జంతువు వరకు సృష్టించాడు. ఈ పెద్ద జంతువులన్నింటినీ చివరి సృష్టించిన మనకి దేవుడు ఆధిపత్యం ఇచ్చాడు వాటి మీద. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంట? అవి పరిగెట్టిస్తున్నాయి. చూసి పరుగు. ఏమండి, పిల్లల్ని బయటికి పంపడానికి ధైర్యం సరిపోవట్లే. ఏమండి, ఎన్ని మాటలు వింటున్నాము. ఆ న్యూస్ చూసినా, ఎవరైనా చెప్పినా గుండెలు బరువెక్కిపోతున్నాయి. ఈ మనుషుల వల్ల కాదు, వేటి వల్ల? జంతువుల వల్ల. నిజంగా నేను జంతువుల గురించే మాట్లాడుతున్నా, మర్మగర్భంగా మాట్లాడట్లే. జంతువులు మనకు చేసిన హాని. త్వర కొన్ని మాటలు చూద్దాము, రెడీగా ఉంటే. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కీర్తన గ్రంథం 105 కీర్తన 31 నుండి 34 చరణాలు మనం గమనిస్తే, మనం ధ్యానం చేసాం ఈ మధ్యకాలంలో, మరొకసారి చూసుకున్నాం. 105 ఒకసారి ఇది సందర్భం ఏంటి చెప్పండి? ఎక్కడంటే ఇది ఇశ్రాయేలీయులైన తన ప్రజలు ఐగుప్తులో ఉంటున్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని బాగా హింస పెట్టారండి, బాగా నలగొట్టారు కదండి, బానిసలుగా వాడేసుకున్నారు. వీళ్ళ శక్తి అంతా పిండి పిప్పు చేసేసారు ఐగుప్తీయులు. కనుక వారికి దేవుడు తగిన పరిష్కారం ఇవ్వడానికి, తగిన పరిహారం ఇవ్వడానికి వారికి కొన్ని రకాలైన సమస్యలు పంపించాడు.
ఏమండి కొన్ని రకాలైన లేదా ఈ జంతువులు విడిచిపెట్టాడు వాళ్ళ మీదకి. ఏంటంట ఇక్కడ 5 రకాలైన జంతువులు ఉంటాయి. చూడండి ఒకసారి. జోరీగలు పుట్టెను. ఏంటంట చూడండి ఒకసారి. ఇవి 28 నుంచా 31 నుంచి. ఒకటి జోరీగలు. జోరీగలు అని తెలుసా అండి? ఇవి దేవుని సైన్యంలో భాగం అనమాట. మనకి అక్కడ 5 ఉన్నాయి కానీ ఇక్కడ జోరీగలు పుట్టాయంట. తర్వాత వారి ప్రాంతంలోనిట్లోకి దోమలు. ఎవరి ప్రాంతాలకి? అప్పుడే దోమలకు వచ్చేసావు నువ్వు. 31 నుంచి అవుతుంటా. రైట్. ఆయన ఆజ్ఞ ఇంకా పైకి రావాలరా. కప్పలు నిండెను, కప్పలు వారి గదుల్లోకి వచ్చేసాయి, జోరీగలు పుట్టాయి, దోమలు వచ్చాయి. ఇంకా కిందకు వస్తే పెద్ద మిడతలు, 34 పెద్ద మిడతలు, చీడ పురుగులు. మళ్ళీ ఇక్కడ 5. ఇవేంటి చూడండి ఒకసారి, మరలా చదవాలి. కప్పలు, జోరీగలు, దోమలు, పెద్ద మిడతలు, చీడ పురుగులు. ఈ 5 ఈ ఐగుప్తీలు చాలా హింసించాయి. ఏమండి మొదట నేను ఇక్కడే చూశాను దోమలు పరిచయం అవడం. ఎందుకు వచ్చాయి దోమలు లోకంలోనికి? ఎందుకు వచ్చినాయి అంట? దేవుని ప్రజలను హింసిస్తున్నారనేసి, దేవుని ప్రజలను ఆరాధించడానికి పంపించట్లేదనేసి దేవుడు ఐగుప్తు మీదకి ఏం పంపించాడంట? దోమలు. అప్పుడు ప్రారంభమైన దోమలు ఇప్పటి వరకు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఏమండి ఎక్కడైనా సాయంకాలం ప్రశాంతంగా ఉండగలుగుతామండి? మేము మా ఇంటికి మొత్తం మెస్సలే. ఈగలైతే రాలేవు, దోమలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి లోపల. మా దోమలు మాకే ఉంటాయి, ఇంట్లో కూడా నెమ్మది ఉండలేదు. ఏమంటే అప్పుడు పరిచయమైన దోమలు ఈ జోరీగలు. ఏమండి ఇంకా జోరీగలు, దోమలు, కప్పలు, ఇంకా పెద్ద మిడతలు, చీడ పురుగులు. ఇవన్నీ ఎందుకు హింసించినాయి అండి ఐగుప్తీయుల్ని? ఇక్కడ మనం త్వరగా గమనించాలి. ఎందుకు హింసించినవి? దేవుని ప్రజలను ఆరాధించడానికి పోనివ్వట్లేదని వారి మీదకి వచ్చిన తెగుళ్ళు. ఇక్కడ ఒక ఆలోచిద్దాం. నాకు ఇక్కడ ఎక్కువ ఆగాలని లేదు, కానీ అంటే మనము లేకపోతే మనల్ని ఎవరైనా ప్రార్థన కలదో ఏం అక్కర్లేదు అంతే కదా. ఫరో చేసిన పని ఏంటి? వీళ్ళు ఏమడుగుతున్నారు మోషేలు? మేము వెళ్ళి ఆరాధన చేసి వస్తాం, 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఆరాధన చేసి వస్తామంటాడు. ఫరో ఏమంటాడు? ఏం అక్కర్లేదు, పని పాటలేదు, సోమరోళ్ళు తిరుగుతున్నారు. మోషే ఆహారోళ్ళు సోమరోళ్ళు, వాళ్ళ పని మానేసి మిమ్మల్ని పని మానేమన్నారు. ఉండండి లోపల. ఎక్కడికి పంపించట్లేదు? ప్రార్థన. కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా, నువ్వు వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వెళ్తే సరిపోద్దులే, లేదా నేను వెళ్తే సరిపోద్దులే, లేదా నువ్వు వెళ్ళి సరిపోద్దులే, ఇంట్లో వంతులు వారి. ఫరో కూడా అదే అంటాడు, మీరు అందరూ వద్దు, పురుషులు వెళ్ళరండి, స్త్రీలు ఉంచేయండి. ఏమన్నాడంట? మీరు చదివితే అక్కడ ఏమన్నాడు ఫరో ఐగుప్తులో? పురుషులు వెళ్ళండి, స్త్రీలు వద్దు, స్త్రీలు ఉంచేసేయండి. అంటే స్త్రీలు ఉంటే మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు కదా అని వీళ్ళు అంటారు, పురుషులు, స్త్రీలు, పిల్లలు డెక్క కూడా వదిలిపెట్టకుండా వెళ్ళిపోవాలి, మేము అందరం వెళ్ళి అప్పుడు వస్తాం తిరిగి అంటున్నారు. కనుక ఫరో అంటాడు కండిషన్, పురుషులు వెళ్ళండి అయ్యా, కుదరదు. అలాంటి వారి మీదకి ఏం పంపించాడట? తన సైన్యం. ఏంటది? కప్పలు, జోరీగలు, దోమలు, పెద్ద మిడతలు, చీడ పురుగులు. అంటే ఇక్కడ మనం గమనిస్తే వీటన్నిటిని ఎవరు రేపుతున్నారు? అది గమనించాలండి. మనం గమనిస్తే ఇంకా ముందు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 20వ వచనం చూస్తే త్వరగా. ద్వితీయోపదేశకాండం. ఈ మాటలు ఎవరు విన్నా, ఈ మాట ఈ మైక్లో వింటున్న వారు సైతము ఆలోచించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది ఎవరికో కొద్ది మందికి ఎదురయ్యే సమస్య కాదండి, లోకమంతటికి ఎదురవుతున్న సమస్య. ఏంటి చీడ పురుగులు, మిడతలేంటి, జోరీగలేంటి, ఇవన్నీ కూడా పంటలు నాశనం చేసేస్తున్నాయి, మనుషులు నాశనం చేసేస్తున్నాయి, ఈ కుటుంబాలని దోమలు నెమ్మదిలేని పరిస్థితి అండి. దీని గురించి బైబిల్లో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దోమలు ఎప్పుడు పరిచయమైనవి అంటే, దేవుని ప్రజల్ని ఆరాధించడానికి అడ్డుపడిన ఫరో ఐగుప్తు దేశం మీదకి మొదటగా దేవుడు దోమలు పంపించాడు అని వాక్య సత్యం. రైట్. ఇప్పుడు చదివితే 7వ అధ్యాయము ఇక్కడ ద్వితీయోపదేశకాండం చదవండి. ఏంటంట ఇక్కడ మోషే చెప్తున్నాడు, బాబు మీరు వెళ్ళిన తర్వాత, కనాను వెళ్ళిన తర్వాత అక్కడ చాలా భయంకరమైన ప్రజలు, వాళ్ళు మీరు స్వాధీనపరుచుకుంటారు, చాలా వరకు స్వాధీనపరుచుకుంటారు. అయితే కొంతమంది మీకు భయపడి దాక్కుంటారు శత్రువులు. ఇప్పుడు శత్రువుల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి, అబ్రహాంకు చెప్పిన వాగ్దానం ప్రకారం స్వాధీనపరచుకోవడానికి 430 సంవత్సరాల తర్వాత అక్కడ అది మీకు ఇచ్చిన వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నారు. వెళ్తే ఎదురుగుండా ఉన్న శత్రువులు మీరు అటాక్ చేస్తారు, బాగానే ఉంది. కొంతమంది దాక్కుంటారు.
ఎక్కడ దాక్కుంటారు? ఎక్కడైనా దాక్కోవచ్చు. పడిపోయిన ప్రదేశాల్లో, పెద్ద పెద్ద గడ్డి బేళ్లలో, లేకపోతే పెద్ద పెద్ద డొంకల్లో ఎక్కడో దాక్కుంటారు. వాళ్ళని వెతకడము, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు చంపడం మీ వల్ల కాదు. మరి ఏం చేస్తారంటే దేవుడు, చూడండి ఒకసారి ఏమండి, మరియు మిగిలిన వారు నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడిని యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. ఇంకోటి యాడ్ అయింది మనకి. ఏమొస్తాయంట? ఇటు చూసారు ఎప్పుడైనా కందిరీగని? ఎంత ఉంటుందండి మామూలు కందిరీగ? ఎంత ఉంటుంది? పెద్ద కందిరీగ అది ఎంత ఉంటుందండి. నడుము మాత్రం కుళ్ళొచ్చేద్ది మనకి. నడుము ఎంత ఉంటుందండి? నేను ఎన్నిసార్లు బాధపడతానో దాన్ని చూసి. దానికి పొట్ట ఉండదు, ఏముండదు, అంతా డిఫరెంట్గా. రైట్, పెద్ద కందిరీగలు పంపుతాడట. పెద్ద కందిరీగలు ఏం చేస్తాయి? దాక్కున్నవాడి దగ్గరికి వెళ్ళి గుయ్యమన్నది అనుకోండి, వీడు ఏం చేస్తాడు? చీ 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 బయటకు వచ్చేసేయాలి తప్పక. ప్రభుకి కొన్ని సైన్యం ఉందండి. అంటే కొంతమంది చూడండి ఒకసారి, తేనెటీగలు పట్టి, తేనెటీగలు కరిచి ఇలా ప్రమాదమైన వాళ్ళు కనపడుతున్నారు కదా మనకి. ఇవన్నీ దేవుని సైన్యం అండి, దేవుని సైన్యం. ఇక్కడ ఎందుకు వస్తాయి కందిరీగలు? కారణం వెతుకుదాం. ఎందుకంటే పెద్ద కందిరీగలు దేవుడు చేసిన వాగ్దానము, తన ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు దాక్కుని ఉంటారనమాట. దేవుడు అంటే వాళ్ళందరినీ క్లీన్ చేసేయాలి, క్లీన్ బౌల్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దొరకకుండా దాక్కుంటారు. దాక్కున్నాడు ఏం చేస్తాడు? ఆడు మళ్ళీ బలం పుంజుకుని మళ్ళీ వస్తాడు. కనుక మీరు వెతుక్కోలేరు. ఆ పని నేనేం చేస్తాను? నేనేం చేస్తానంట? కందిరీగలు పంపిస్తాను, క్లీన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనం? ఏమండి, మనం చేతనైనంత వరకు శత్రువుని అణిచివేయడానికి ప్రయత్నం చేయాలి. శత్రువు అంటే మనకు ఎదురైన శత్రువు. ఒకవేళ మనకు కనపడకుండా శత్రువు మన మీద అటాక్ అనుకోండి, ప్రభు ఏం చేస్తారంట? ఆయన యాక్షన్, ఆయనకి సైన్యం ఉందండి. ఇలా ఎవరు ఊహించరు కదా. ఇలాగ ఎవరు కందిరీగలు వస్తాయి, ఈగలు వస్తాయి, లేకపోతే మిడతలు వస్తాయని ఎవరు ఊహించరు. కానీ ప్రభు సైన్యం అట, అది ప్రభు సైన్యం అట. అవి అటాక్ అవుతాయి, అవి దాన్ని రేపుతాడు వాటిని. అంతే, గందరగోళమే పరిస్థితి. దేవుని మహిమ కలుగును గాక. తన ప్రజల కొరకు, ఇంతవరకు మనం ఏం చూస్తాం? తన ప్రజల కొరకు దేవుని ఏర్పాట్లు డిఫరెంటు. ఇవి మనుషులకి హాని చేయటానికి దేవుని దగ్గర ఉన్న సైన్యము, దేవుని దగ్గర సైన్యం. అవి మన ముందే ఉన్నాయి కదండి. నేను చదివినవి అన్నీ ఉన్నాయి మన దగ్గర. మాకు ఇది ఏంటో తెలియదండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నామా కదండి. ఏమేమి చూసాం మనం ఇప్పటికీ? మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఇక్కడేం ఎక్స్ట్రా ఉన్నాయి? పెద్ద మిడతలు, కప్పలు, జోరేగలు, దోమలు, కందిరీగలు. 9 వచ్చినాయి ఇప్పుడు వరకు కందిరీగలు. అమ్మ 10 వచ్చేసినాయా? కందిరీగలు. రైట్, కందిరీగలు. ఇవన్నీ కూడా దేవుని బాధించే వారి, దేవుని బిడ్డలుగా హాని చేయడానికి సిద్ధంగా ఉన్న వారి పట్ల దేవుడు ఉపయోగించిన సైన్యము. ఈరోజు మనం అందరం ప్రభుని స్తుతించాలి. వేటి గురించి కూడా మనం దేవుని కృపలో ఉన్నామా? వీ నీడ్ నాట్ వర్రీ. మనమేమి ఆందోళన పడక్కర్లేదు. ప్రభు సహాయాన్ని అడగొచ్చు. మన దోమల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? చేయొచ్చు అయ్యా. ఎందుకని? దోమను నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఏమంటే దోమతోటి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? డెంగ్యూ, మలేరియా కదండి. ఇవన్నీ ప్రమాదకరమైన దోమలు. అవి కుడితే చాలు మరణ పంచులకు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. నాకు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి, తన గురించి అదే భయపడ్డాం. ప్లేట్లెట్ డౌన్ అయితే, కానీ దేవుని వల్ల ఆ డెంగ్యూ లేదు కాబట్టి ప్రభుని స్తుతించాం. తొందరగా ఉంటే చాలా కాలం, తగ్గిపోయినా కూడా చాలా కాలం జాయింట్ పెయిన్స్ ఉంటాయట. ఇప్పుడు ఉన్నాయా? తగ్గిపోతాయి. ఎందుకని? అసలు డెంగ్యూ లేదు కాబట్టి. కానీ అంత ప్రమాదకరమైన దోమలు, వీటి గురించి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. ప్రభువా నీ బిడ్డలము కనికరించువా. శత్రువుల మీద ఉపయోగించారు మీరు, ఈ దోమలు మా మీదకి రాకూడదు, కనికరించు. ప్రార్థన చేయొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని చూద్దాం. రాజుల రెండో గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూస్తే, ఇది మీకు మోస్ట్లీ తెలుసు, అయినప్పటికీ గమనిద్దాం సందర్భం. అక్కడ నుండి అతడు బేతేలులోకి ఎక్కి వెళ్ళాను. ఇక్కడ ఎవరు? ఎలీషా అంటే జోసెఫ్ గారు 3వ మనవడు పేరండి. ఏలియా సారీ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. జోసెఫ్ గారు 3వ మనవడు పేరు ఎలైజా, అంటే ఏలియా. రైట్. ఇక్కడ ఆ ఏలియా గారు దేవుని పని పూర్తి చేసుకుని దేవుడు స్పెషల్ అరేంజ్మెంట్స్లో తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన శిష్యుడైన ఎలీషా ఉన్నాడు. ఎలీషా చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. నిరుత్సాహం అంటే
తన గురువు గారిని దేవుడేమో అగ్ని రథాలు తీసుకెళ్ళిపోతే నన్ను ఉంచేసావు, నేను వచ్చేస్తానన్నాను అని అన్నాడు. రైట్. ఇప్పుడు ఆయన తిరిగి వస్తుంటే బేతేలుకి ఎక్కి వెళ్ళిన తర్వాత త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా. ఏంటంటే అండి, ఒక ప్రవక్త బేతేలు నుంచి పైకి ఎక్కి వెళ్ళిపోతుంటే ఊర్లో నుంచి చాలామంది పిల్లలు వచ్చేసారంటండి. మీరు ఊహించండి, ప్రాక్టికల్గా నేను అట్లాంటి సీన్లు చూశాను, చెప్పాను కూడా చాలాసార్లు. ఈ పిల్లలకి అంటే ఈ మగపిల్లలకి, ఆడపిల్లలు చేరాలి, మగపిల్లలు కొంతమంది, వీళ్ళందరూ మగవాళ్ళే, చాలామంది 50 మంది కంటే ఎక్కువ మంది అందరూ వచ్చేసి ఏదో పిచ్చోని ఏడిపించినట్టుగా ఏడిపిస్తున్నారు. బోడివాడ ఎక్కిపోమ్ము అనేసి మరి రాళ్ళు వేస్తున్నారో, ఎంత విసికిచ్చేస్తున్నారో. ఏం చేస్తారండి ప్రవక్త ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. పోనీ ఒకళ్ళిద్దరు అయితే కొడతాడు వాళ్ళని, 50 మంది పైన ఉన్నారు, 50 మంది ప్రవక్త కొట్టగలుగుతాడండి కదా? ఆయన ఎంత డిస్కరేజ్ అయిపోయి ఉంటాడు, ఏంటి ప్రభువా ఇది కదండి, ఎంత నిరుత్సాహపడతారు మీరు ఊహించండి. అలాగా మనం కూడా పెద్దోళ్ళం అయిపోయాం. వెళ్తుంటే కొంతమంది పిల్లలు మనల్ని కూడా వచ్చేసి ఏడిపిస్తున్నారు అనుకోండి, నోటికి పని చెప్తాం, మొదట నోటికి పని చెప్తాం. నోరు వింటలేదనుకోండి రాళ్ళు తీస్తాం, రాళ్ళు కూడా వింటలేదనుకో కర్ర తీస్తాం, ఓపునంత వరకు కొట్టేస్తాం. మరి ఏం చేస్తాం? పారిపోతే వాళ్ళకంటే మనం పరిగెత్తగలుగుతామా? ఇది నిష్కారణంగా ఈయన గుండె అనుకుంటాం. మరి ఎలీషా గారికి బోడివాడ ఎక్కిపోమని చాలా ఏడిపిస్తుంటే నాకు అది ప్రాక్టికల్గా అంటే ఒక ప్రవక్త ఇంత పెద్ద పని చేయొచ్చా అని అనిపించినా ప్రాక్టికల్గా మాత్రం నాకు సమంజసం అనిపించింది. ఏం చేశాడట ప్రవక్త? అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. ఏమన్నాడంట? వెనక్కి తిరిగి ఇక రెచ్చిపోతున్నారు వాళ్ళు. మ్యాక్సిమం చాలాసేపు ఓపిక పట్టుంటాడు, ఏమి డౌట్ లేదు, ఓపిక పట్టుంటాడు. వీళ్ళెక్కడ తగ్గట్లేదు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఒక్కసారిగా చూసి యెహోవా నామములో అని శపించాడట. శపిస్తే ఎక్కడి నుంచి అడవిలోంచి కదండి, అప్పుడు 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 2 ఆడు ఎలుగుబంట్లు, ఏమండి 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలోంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చేసినాయి అట. ఏంటంటారు మీలో ఎంతమంది అయ్యో అన్నారు? ఎవరన్నా? ఏమండి, ఒక ప్రవక్త బాధపడితే దేవుని సేవకుడు అక్కడ దుశ్చర్యం చూసి ఏమి చేయలేకపోతున్నాడు, తను కృంగిపోయాడు బాగా. పోనీ ఎదిరించడానికి లేదు, వాళ్ళు కొట్టేసేటట్టు అంతమంది కలిస్తే ఏమేమి చేసేస్తారు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నారు. కనుక ఏం చేయాలి? ఏమని ఉంటాడు బహుశా, ఏమని ఉంటాడు, నేనే కనుక ఆ ఏలియా సేవకుడిని ప్రవక్తనైతే దేవుడు నాకు తోడుగా ఉంటే మీ అంతేంటో దేవుడు చూడాలి అంటే ఈయన అలా చెప్పాడో లేదు తెలియదు. అంతే 2 అలుగుబంట్లు ఒక్కసారిగా వాళ్ళ మీద కురికినాయి, 42 మందిని చీల్చేసినాయి అట. అంతే. అప్పుడు ఏమవుతారు మిగతా వాళ్ళంతా? వారిలో అందరినీ కాదు, చూడండి మాట చదవండి, వచ్చిన వారిలో 42 బాలులను చీల్చివేశాను. అతడు అక్కడి నుంచి కర్మేలు పర్వతం వెళ్ళిపోయాడు. ఏమండి, ఇక్కడ ఎందుకు జరిగింది అలాగా? ఎందుకు ఎలుగుబంట్లు వచ్చి మనిషిని మగపిల్లల్ని చంపే చిన్నపిల్లలు ఎందుకు చంపేసినాయి? దేవుని సేవకుడు గుండేసుకునో లేకపోతే ఎలాగనే ఉంటాడు. వీళ్ళకి అది ఆటగా ఉంది. నేను వాళ్ళ గురించి అంటలేదు. ఈ రోజుల్లో ఈ తరము, చిన్నపిల్లల తరము ప్రతిదీ క్యాజువల్గానే, ప్రతిదీ వెటకారమే. ఏమంటే ఆ సీరియస్నెస్ తెలియదు వాళ్ళకి. కనుక అలాంటి వారి పట్ల దేవుడు చాలా సీరియస్ యాక్షన్. ఎలుగుబంట్లో చీల్చేసి అంటే ఊరంతా ఏమనుకుంటారు? ఆయన ఏం చేయలేదు. ఆయన రాయిచి కొరడు అనుకోండి, ఒకడు కనుబొక్కడిది ఏం చేద్దరు? చంపేద్దరు. ఊరంతా వచ్చి చంపేద్దరు. కనుక ఈయన మాత్రం వెళ్ళిపోతున్నాడు. ఎలుగుబంట్లు చీల్చేసిన అడవి పక్కన అనుకుంటుంది, ఎలుగుబంట్లు చీల్చేసిన ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఏమండి, అలా ఉంటుంది ప్రకృతి. లేకపోతే దేవుని సృష్టి ఎందుకు మనుషుల మీద తిరగబడుతుందంటే, ఎందుకు తిరగబడుతుందండి? వీరి ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల ఇక్కడ 42 చిన్నపిల్లలు చీల్చి పడేసిన 2 ఆడ ఎలుగుబంట్లు. రైట్, దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తే,
అతడు బయలుదేరి చదువుతాను. మార్గమున పోవచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. ఏంటంట? అతడు బయలుదేరి మార్గమును పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఇది నేను ఎప్పుడో షేర్ చేసుకున్నాడు గుర్తు మీతోటి. ఏంటంట? ఒక ప్రవక్త అండి. ప్రవక్త వెళ్తుంటే ప్రవక్త గాడిద మీద వెళ్తుంటే సింహం వచ్చి ప్రవక్తని చంపేసింది, చీల్చేసింది, చచ్చిపోయాడు ప్రవక్త. చచ్చిపోతే ఆ ప్రవక్త చచ్చిపోయి ఉన్నాడు, గాడిద అక్కడే ఉంది, సింహం అక్కడ కూర్చుని ఉంది. అసలు సింహం ఏం చేస్తుంది? గాడిదని, మనిషిని కూడా తినేయొచ్చే మరి, ఏమోలే. పోనీ మనిషిని తినకపోయినా ఈ మనిషిని చంపేసి గాడిదని తినేయాలి కదా. గాడిదకి ఏ హాని చేయలేదు, అలాగని చంపేసి వెళ్ళిపోలేదు. సింహము అక్కడే ఉంది, గాడిద అక్కడే ఉంది, చచ్చిన బాడీ అక్కడే ఉంది. ఏమండి? గాడిది కళ్ళు కట్టేసరిలేదు, సింహానికి కట్టలేదుగా. గాడిద చూడకుండా పారిపోవడానికి ఓకే కట్టలేదు, కానీ మనిషి సింహానికి కళ్ళు, గాడిద కనపడుతుంది కదా, మరి ఎందుకు గాడిదని చంపలే? ఏమండి? సీన్ ఏంటంటే దేవుడు ఒక ప్రవక్తని పిలిచి నువ్వు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి, అతడు పేరు యెరోబాము. ఈ యెరోబాము ఏం చేశాడు? అంతకుముందు అధ్యాయం చూస్తే ఏం చేశాడట? యెరోబాము యెహోవా సెలవు చేత బేతేలుకి వెళ్ళమన్నాడు. అతడు చేయకూడని పని, యాజకులు మాత్రం చేయాల్సిన పని. ఇతడు ఇశ్రాయేలుడు కాదు, ఒక ఎవడో, రైట్, నాబాతు కాదు, నెబాతు కుమారుడు అనమాట. రైట్, అతడు దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దహన బలి ఇవ్వడానికి వెళ్తుంటే దేవుడు ఈ ప్రవక్తను పంపించాడు. వెళ్ళి అంటాడు, నువ్వు బలి అర్పిస్తున్నావు, ఈ బలిపీఠం పగిలిపోద్ది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ కార్యం సఫలం కాదనేసి ఈ ప్రవక్త చెప్పేటప్పటికి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాజు చాలా కోప్పడి ఆ ప్రవక్తను పట్టుకోవడానికి ఇలా చెయ్యి చాపేటప్పుడు చెయ్యి అలాగే ఉండిపోయి ఎండిపోయింది రాజు చెయ్యి. రాజు ఇతను తన బలి ఇవ్వకూడదు, ఈ యాజకులు చేయాలి అంతే. ఎండిపోయేటప్పుడు గర్వంతో ఉన్నాడు ఈ రాజు కనుక ఎండిపోయేటప్పటికి లబోదిమ్మన్నాడు, అయ్యో పాస్టర్ గారు లేకపోతే ప్రవక్త గారు నా గురించి ప్రార్థన చేయండి, చెయ్యి ఎండిపోయిందంటే సరే ప్రార్థన చేశాక మళ్ళీ చెయ్యి బాగైంది. ఇప్పుడు ఈ రాజు అంటాడు, నువ్వు మా ఇంటికి రావాలి, నీకు బహుమానాలు ఇస్తాను, భోజనం చేయాలి అంటే దేవుడు నాకు చెప్పాడు బేతేల్లో చెయ్యి కడగొద్దని. ఏం చేయమన్నాడు? ఇక్కడ భోజనం చేయొద్దని దేవుడు చెప్పాడు కనుక నువ్వు నాకు నీ ఆస్తిలో నీ ఇంట్లో సగభాగం ఇచ్చినా నేను చేయను, ఇది దేవుని మాట అని చెప్పి వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దన్నాడు. నన్ను ఏంటంట? వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దన్నాడు అని చెప్పి రాజుగారు చెప్పేసి వేరే మార్గంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ప్రవక్త. రైట్, ఈ మాటలు గమనించండి. దేవుడు ఏం చెప్పాడు? అక్కడ చెయ్యి కడగొద్దు, భోజనం చేయొద్దు, రాజు దగ్గర చెప్పాల్సిన మాట చెప్పేసి వేరే మార్గంలో వచ్చేసేయంటే వేరే మార్గంలో వెళ్ళిపోతుంటే అక్కడ ఈ సీన్ చూసిన కొంతమంది ఉన్నారు. ఆ ఊరిలో బేతేల్లో ఇంకొక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆ ముసలి ప్రవక్త కొడుకులు ఇక్కడ ఉన్నారు. కొడుకులుండి డాడీ ఇలా జరిగింది, రాజుగారు దహన బలి లేకపోతే బలిపీఠం కట్టి చేస్తంటే ఇలాగొచ్చి ఎప్పుడు ఒక ప్రవక్త అంతే బలిపీఠం పగిలిపోయింది, అక్కడ బుగ్గి ఒలిగిపోయింది, రాజుగారు చెయ్యి ఎండిపోయింది, మళ్ళీ ఆయన ప్రవక్త ప్రార్థన చేస్తే బాగుపడింది, భోజనం రమ్మన్నాడు, లేకపోతే నీకు బహుమానం ఇస్తానంటే నాకు అక్కర్లేదు, దేవుడికి నన్ను ముట్టుకోవద్దు అన్నాడు, ఏమి తీసుకోవద్దు అన్నాడు, తినొద్దు అన్నాడు అని వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. అంటే ఆ ముసలాయన అంటాడు, గాడిది గంత కట్టండిరా అన్నాడు. సరే గంత కట్టి ఈయన వెళ్ళాడు. వేరే మార్గం ఎట్టి వెళ్ళాడు తెలుసుకోండి. ఇక్కడ మనకి ఈ రోడ్డుకి ఇలాగ ఉంది, ఇలాగ. అప్పుడు ఈ వెనకాల వెళ్ళేటప్పటికి ఆయన మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడు. ఎవరో ఈ ప్రవక్త మార్గాయాసం చేత తినలేదు కదా ఏమిని, మస్తకి వృక్షం కింద కూర్చుంటే ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఏంటి నువ్వేనా రాజుని హెచ్చరించి ఆ గందరగోళం చేసిందంటే నేనే అన్నాడు. నేనంటే నేను ప్రవక్తనే. ఓ నైస్ టు మీట్ యూ అనుకున్నారు వాళ్ళు. నేను ప్రవక్తనే అంటే ఇప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు ఏమనంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు అన్నాడు. సమస్య లేదు, నన్ను దేవుడు చెప్పాడు ఇక్కడ ఎక్కడ భోజనం చేయొద్దు అన్నాడు కనుక నేను వేరే మార్గంలో వెళ్ళిపోతాను, నేను రానంటాడు. అరే దేవుడు నాకు చెప్పాడు బాస్, నువ్వు ప్రవక్తవే నేను ప్రవక్తనే, రైట్, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాడు, నాకు నిన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు అంటే అలాగా వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త కూడా వెళ్ళి భోజనం చేస్తుంటే భోజనం చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్పిన ప్రవక్త నేను చేయొద్దన్న పని చేస్తున్నాడు కనుక ఇది నేను ప్రవక్త అంటే ముసలి ప్రవక్తనండి, ఈయన యంగ్ ప్రవక్త, సారీ వద్దులే,
ఈయన ముసలి యంగ ప్రవక్త ఈయనకి ఏం చెప్పాడు? మా ఊర్లో బేతేల్లో భోజనం చేద్దాం అన్నాడు. నాకేమో ఈ ప్రవక్తను టెస్ట్ చేయడానికి దేవుడు నన్ను రేపాడు. నేను వెళ్ళాను, నాకు చెప్పాడు కదా అంటే ఈయన వచ్చేసాడు. మా ఇంటికి భోజనం చేస్తాంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్త నేను చెప్పిన పని ఒకటి, తను చేస్తుంది ఒకటి. తన బాడీ ఇంటికి వెళ్దాం ఏమంటాడు? తన బాడీ ఇంటికి వెళ్దో అని చెప్పాడు. ఆ ప్రవక్త ఎలుగెత్తి చెప్తున్నాడు, దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేదో అంటే. ఇప్పుడు నన్ను ఏం చేశాడు దేవుడు? ఆ ప్రవక్తను టెస్ట్ చేయమన్నాడు. అర్థమవుతుందండి మీకు? ప్రవక్తను టెస్ట్ చేయమన్నాడు. ఆ ప్రవక్త ఏమయ్యాడు? ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అయిపోయాడు. తినొద్దని క్లియర్గా చెప్పాడు దేవుడు ఒకసారి ఒకటి చెప్తే ఇంకోసారి అలా చెప్పానా సర్లే అని అండండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారా? బిలాముతో వెళ్ళొద్దు అన్నాడు. మరి వాళ్ళు అడుగుతున్నారు కదా ప్రభువా, గిఫ్ట్ ఇచ్చారు ఈ లోపు జేబులు, వాళ్ళు అడుగుతున్నారు కదా వెళ్తాను ప్రభు, నువ్వు చెప్పిందే చెప్తాను, సరే వెళ్ళు, నీ కర్మ. అలా ఉంటుంది ప్రభుతోటి. ఒక్క మారే మాట్లాడతాడు. సో తనకు చెప్పింది ఒకటి, నాకు చెప్పింది ఒకటి. నాకు చెప్పింది నేను చేసి వాడిని ఒత్తిడి చేసి తీసుకెళ్ళాను. ఇప్పుడు తన గురించి చెప్తున్నాడు, వాడి ఇంటికి వెళ్ళు, దారిలో చచ్చిపోతాడు, సమాధుల పితరుల దగ్గరికి వెళ్ళవు, వేరే దిక్కున ఎక్కడో అంతే. భోంచేశాడు, ఈయన చెప్పినట్టుగా వెళ్ళిపోతుంటే అక్కడ జరిగిన సీను ఏంటది? సింహం చీల్చేసింది. ప్రవక్తని సింహం చీల్చొచ్చా? ఎందుకు చీల్చింది? మీరు చదువు, ఆ మాట చదువుదాం, చూడు తల్లి. నెక్స్ట్ మాట, కొందరు మనుషులు, 25వ వచనం చదువుతున్నాను. కొందరు మనుషులు, ఇక్కడ 13వ అధ్యాయం మొదటి రాజులు. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడినుటయు సింహము శవము దగ్గర నిలిచినుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. ఏంటంట? ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా మాట వినక తిరగబడిన దైవజనుడు ఏమయ్యాడండి? సింహపు నోట చీల్చివేయబడ్డాడు. ఒక కదా రోడ్డు మీద సింహం చీల్చేసిందంటే దయ చూపెడతారు లేదా? అయ్యో ఎంత దుర్మార్గుడో, లేకపోతే ఎంత పాపం అంటారు కదండి. అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటాడు ఆ ప్రవక్త. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి మళ్ళీ అప్పుడు వెళ్ళి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎక్కడో సమాధి చేశాడు. ప్రవక్త కదా అనేసి. ఈ పాయింట్ గమనించండి. సో సింహాలు ఎందుకు వచ్చేస్తున్నాయండి మనుషుల మీదకి? ఎందుకు వస్తున్నాయి? దేవుని మాటకు అవిధేయులైన పరిస్థితి. మీరు చెప్పగలుగుతారా? ఏమండి, అడవుల్లో ఉంటున్నాయి కానీ ఏం చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో? జంతువులు ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఊర్ల మీదకి వచ్చి అటు పశువుల్ని అటు మనుషుల్ని కనపడినట్టుగానే. ఏంటి పరిస్థితి అంటే ఏం జరుగుతుందట? మనుషులు ఏమవుతున్నారు? దేవుని చిత్తం ఏంటో తెలుసుండి కూడా ఆ విధంగా చేయటానికి తెగించట్లే. ఆ విధంగా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడానికి తెగిస్తున్నారు తప్ప దేవుని చిత్తాన్ని లోబట్టడానికి తెగించట్లేదు. కనుక ఏం జరుగుతుందంట? సింహాలు మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి. రైట్, మరొక మాట చూద్దాం. అదే రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 36వ వచనం. 20వ అధ్యాయము మొదటి రాజులు 20:30. అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక. తల్లి అంతే కదా. ఒకసారి 35 కూడా చదువుద్దాం మనం. అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో. ఏంటంటే ఒక ప్రవక్త, ఈయన పెద్ద ప్రవక్త కాదు, చిన్న ప్రవక్త, ఎలీషా శిష్యులో ఒకడనమాట. ఈ ప్రవక్తకు దేవుడు ఆజ్ఞాపించాడట, ఇదిగో వాడు నీ ఫ్రెండ్ కదా, వాడు వస్తున్నాడు కదా, వాడికి ఈ మాట చెప్పన్నాడు. ఈ మాట గమనించండి. దేవుని వాక్యాన్ని సీరియస్గానే విందామండి, క్యాజువల్గా తీసుకోవద్దు. నేను చదువుతున్నా. అంతటి ప్రవక్త శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో. ఎవడతను? చెలికాడంటే స్నేహితుడు. గమనించండి, స్నేహితునితో అంటున్నాడు నన్ను కొట్టమన్నాడు. అరే నన్ను కొట్టరా, నన్ను కొట్టమనగా అతని కొట్టుటకు ఒప్పకపోయాను. అంటే చెప్తున్నాడు కదండి, అరే నన్ను కొట్టరా, దేవుడు నన్ను కొట్టమంటాడు, నీ చేత నిన్ను కొట్టమంటాడు, నన్ను కొడతాడా? వీడేమో ప్రవక్త, వాడేమో ఫ్రెండ్. అరే నన్ను కొట్టరా, దేవుడు నన్ను కొట్టమంటున్నాడు రా నిన్ను అంటే, అమ్మో వాడంటాడు, నీవు యెహోవా కొట్టలేదు, అతను
నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాను. ఎలా ఉందండి మాట? ఏంటంట? ప్రవక్త శిష్యుడు. దేవుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇంకో వచ్చేవాడితోటి నిన్ను కొట్టమని చెప్పు నీ ఫ్రెండ్ అని. అంటే అరే నన్ను కొట్టరా దేవుడు చెప్తున్నాడు అంటే, నేను కొట్టను, నేను కొట్టను. ఇంకో నువ్వు నన్ను కొట్టకపోతే నువ్వు బయటికి వెళ్ళవా, సింహం చేత చంపేస్తారు. సింహం చంపేస్తాను. నన్ను ఎందుకు చంపుతుంది? నేనేం చేశాను? యెహోవా ఆజ్ఞకు లోబడనందువల్ల సింహము చీల్చేసిందంట. ఇది స్టోరీ కాదు, నిజమైన విషయమే. ఏమండి, ఎందుకు సింహాలు చీల్చేస్తున్నాయి? ఎందుకు చీల్చేస్తున్నాయి? దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం వల్ల. దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం అంటే సృష్టి, లేకపోతే మనకంటే ముందు నిర్మించబడిన, సిద్ధపరచబడిన, మనకు అధికారం ఇవ్వబడిన జంతువులే మన మీద తిరగబడుతున్నాయంటే కారణం మనం దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం వల్ల. మనుష్యులు లేకపోతే దేవుని బిడ్డలు, ఒక మనుషులు దేవునికి లోబడకపోవటం వల్ల అవి తిరగబడుతున్నాయి దేవునికి. రైట్? ఇప్పుడు ఒక్క నిమిషం మనం అందరం రిలాక్స్ అవుదాం. మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పండి. జంతువుల ద్వారా అటాక్ చేయబడిన ఏమేమి న్యూస్లు మీకు తెలుసండి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎందుకు ఈ వాక్యం దగ్గరికి వెళ్ళానంటే, ఈ వారంలో నా స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ ఒక అబ్బాయి, వాడు విజయనగరం వాళ్ళ పేరెంట్స్ తోటి విజయనగరం పెళ్ళికి వెళ్ళాడు. ఫస్ట్ క్లాస్ చిన్నాడు వెళ్ళి వాళ్ళు విజయనగరం నుంచి కొవ్వూరు వచ్చేసారు వాళ్ళ అమ్మగారింటికి, వాళ్ళ అమ్మగారింటికి వచ్చేసి ఇక్కడ నర్సాపూర్ రావడానికి, పాలకోలు వచ్చేయడానికి తయారయ్యారు. ఈలోపు వాడు ఇంట్లో తయారవుతున్నారు, ఆటో వచ్చేస్తే ఆటో దగ్గరికి వెళ్ళాడు. వీడు చిన్నాడు, బుడ్డాడు, తయారైపోయి వెళ్ళంగానే కుక్క ఇలా పట్టుకుందండి. ఇలా పట్టుకుని లాక్కెళ్ళిపోతుందట. లాక్కెళ్ళిపోవడం మొత్తం మీద వీడు కంగరలు ఎత్తిపోయాడు. మరి ఏదో విధంగా వాళ్ళందరూ అప్సెట్ అయిపోయారు. తను చెప్పిన మాట అయితే నేను చాలా భయపడారు. పేక పట్టేసుకుందండి, చెవు పట్టేసుకుందా అన్నాడు. నాకు తను చెప్పి కొంచెం అంటే చాలా గారం, ఒక్కడే కొడుకు, చాలా గారం. తీరా ఫొటోస్ పెట్టమన్న తర్వాత ఆ ఫొటోస్ చూసాక కొంచెం నాకు నెమ్మదించింది. అంటే ఇలా పట్టుకోలేదు, ఇలా పట్టుకుని చచ్చిపోతుడు, చిన్నపిల్లగాడు కదా. కుక్కలు ఇలా పట్టుకునేటప్పటికి ఇక్కడేమో గీరుకున్నాయి, చెవి ఇక్కడ కట్ అయిపోయింది, మొత్తానికి కట్ అవ్వలేదు, కట్ అయింది. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడు ఏం తప్పు చేశాడనండి? నేను వాడి తప్పు గురించి అంటలే. ఏమండి, కుక్కలో ఇంకేం ఇన్సిడెంట్స్ చెప్తారు మీరు? ఏమండి, కుక్కలో ఇన్సిడెంట్స్ చెప్పండి ఒకసారి. దుర్మార్గంగా చిన్నపిల్ల, మా అమ్మ చెప్తుంది శ్రీకాకుళమేనా ఇక్కడ? శ్రీకాకుళమే. తయారైపోయిన స్కూల్కి ఈలోపు నాన్నకి టిఫిన్ ఇచ్చిరా, టీ ఇచ్చిరా అమ్మదంట పొలాల్లోకి. ఆ పిల్ల తయారైపోయిన పిల్ల పొలంలోకి టీ పట్టుకెళ్తుంది. అంతే, కుక్కలు లాక్కెళ్ళిపోయినాడు, చంపేసినాయి. అసలు కుక్కలు మనుషులకి ఏం చేయాలి? భయపడాలి. మరి ఎందుకు అంత ఫెరోషియస్గా, క్రూరంగా ఎందుకు తయారవుతున్నాయి? ఏమండి, ఇంకా ఆబోతులు, లేకపోతే ఆవులు, లేకపోతే ఎద్దులు, ఇది వెళ్ళిపోయి మనం ఏదో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. వెళ్ళి వచ్చేసి అదే పనిగా ఏదో కక్ష, ఇంతకుముందు పూర్వపోతే ఇది అంటారు కదా, అలాగా పొడిచి ఎంతమంది వచ్చినా కదలలేదే. ఎంతమంది అయినా సరే వాళ్ళనే. ఏంటిదంతా? ఏమండి, అసలు ఈ జంతువులన్నీ మనిషికి భయపడాలి కదా, కానీ ఏం జరుగుతుంది? మనిషికి భయపడట్లేదు. ఏదో పాత కక్షలు ఉన్నట్టుగా తరిమి కొట్టేస్తున్నాయి, తరిమి పొడిచేస్తున్నాయి, తరిమి చంపేస్తున్నాయి. కుక్కలు, ఇంకా ఆవులు, ఎద్దులు, పాములు, ఏమండి, ఇంకా అడవి నుంచి వస్తున్న తోడే, లేకపోతే ఈ ఎలుగుబంట్లు, ఇంకేమన్నా కోతులు కూడా. ఇవన్నీ మనం చూసి భయపడాల్సినవి, కానీ మన మీద తిరగబడుతున్నాయి. కారణం ఏంటంటే మనుషులు టోటల్గా, మనిషి దేవుని వాక్యం లోబట్టలేదండి. మనిషి దేవుని వాక్యం లోబట్టలేదు. ఎందుకు? దేవుని వాక్యం లోబడపోతే దేవుడు వేటిని రేపాడు? తన సృష్టిలో ఉన్న అయితే పురుగుల్ని, లేకపోతే జంతువుల్ని రేపుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి ఈ రోజుల్లో? అవి చూస్తున్నప్పుడు భద్రంగా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, మెడకి ఎంత బుల్లెట్ ప్రూఫ్, అవి కాదు. మనము మన పరిధిలో ప్రభువుని వేడుకోవాలి. అవన్నీ మాటలని లోబడాలి. ఏమండి, పూర్తిగా లోబడాలి. దేవుని మాటకు అవిధేయుడైన ప్రవక్త, అవిధేయుడైన స్నేహితుడు, దేవుని ఆజ్ఞకు ఎదురు తిరిగినందువల్ల ఏంటి మనం చూస్తున్న విషయాలన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయండి. రైట్? కనుక ఇదేమి ఆశ్చర్యం కాదు. దేవునికంటూ సైన్యం ఉంది. మనకి భయపడి వనకాల్సిన సృష్టి ఇప్పుడు ఏమవుతుంది? మన మీద తిరుగుబాటు చేస్తుంది. అది గమనించాలి. రైట్? ఇంకో రెండు విషయాలు చూసి, ఏమంటే 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం
రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. ఎందుకు చదవద్దు కానీ ఏం జరిగింది? ఇశ్రాయేలీలు సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇజ్రాయేల్ 2 రాజ్యాలుగా విడిపోయింది. ఏంటంటే చెప్పండి అవి. 1 ఇశ్రాయేలు, 2 యోధా. ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? యోధా 2 గోత్రాలు. రైట్. ఇప్పుడు యోధాని సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రాలను ఇజ్రాయేల్గా ఉంచి నాబాతు కుమారుడైన యెరోబాము పరిపాలించాడు. సో అలా జరుగుతున్నప్పుడు ఈ ఇశ్రాయేళ్ళు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఎందుకని? దేవునికి అవిధేయులు అవ్వడం వల్ల అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. యోధా ఎక్కడికి వెళ్ళిపోయారు? యోధా కూడా చెరకు వెళ్ళిపోయారు, బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేళ్ళు అష్షూరు చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఈ అష్షూరు రాజు, నా మాట గమనిస్తున్నారా? ఇది హిస్టరీ అనుకుంటే పొరపాటే. ఇలాంటి సందర్భాలను కొంచెం చెప్పాలి కదా మరి మీకు. రైట్. మీరు చాలా టైం తీసుకుంటారు దందరమని చెప్పాలి. కానీ అష్షూరు రాజు ఏం చేశాడంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఖాళీ చేసాడు మొత్తానికి. పనికొచ్చేవాళ్ళు తీసుకెళ్ళిపోయాడు, పనికిరాళ్ళు చంపేశాడు, ఇక ముసలోళ్ళు అలాంటి వాళ్ళు ఉంచేశాడు. అలా ఉంచేసి ఈ బబులోనులో నుంచి బబులోను, కోత 24 వచనం, కోత, హవ్వ, హామాతు, సెపర్వయీము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచాడట. నా మాట గమనించారా? ఏమండి, ఒక పాయింట్ నేను ఉట్టినే చదవట్లేదు ఏదైనా కూడా. ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఏమో దోచేసుకున్నాడు, ప్రజలు తీసుకెళ్ళిపోయి ఆ ఇజ్రాయేల్ రాజ్యం షోమ్రోను క్యాపిటల్లో ఇతర రాజ్యాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి, అన్యులను తీసుకొచ్చి అందులో పెట్టాడు. అందులో పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు బ్రతుకుతున్నారు అక్కడ. బ్రతుకుతుంటే ఏం జరుగుతుందంట? అయితే వారు కాపురముండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపాను. ఏంటంటే ఈ సందర్భం ఏంటి? అర్థమైందా మీకు? అర్థమైందా? ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో దాని ముఖ్య పట్టణమైన షోమ్రోన్లో ఈ అన్యులు వచ్చి నివాసం ఉంటున్నారు. వాళ్ళందరినేమో చెరకు తీసుకెళ్ళిపోయి వీళ్ళు ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలోంచి సింహాలు వచ్చి వీళ్ళు చీల్చేస్తూ ఉండేవట. చీల్చేస్తే వీళ్ళు రాజు కంప్లైంట్ చేశారు, అయ్యా మమ్మల్ని సింహాలు చీల్చేస్తున్నాయండి, మీరేం మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు, సింహాలు చీల్చేస్తున్నాయంటే ఆ రాజు అంటాడు, ఒరే అది దేవుని పట్టణం, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఉండే దేశము, వాళ్ళని నేను తీసుకెళ్ళిపోయాను కనుక ఆ దేశ మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. దేశ మర్యాద అంటే భక్తి, వాళ్ళ దేవుడు కనుక ఆ మర్యాద కొరకు కొంతమంది ప్రవక్తలు పంపించాడట. ఎవడన్నా ఉంటే తెచ్చుకుంటారా మీరు, ఆ ఇశ్రాయేల్ ప్రవక్తలను తెచ్చుకోండి, వాళ్ళు మీకు ఎలా బ్రతకాలో చెప్తారు, అప్పుడు సింహాల నుంచి తప్పించబడతారు. ఇక్కడ ఏమి నేర్చుకున్నామండి? వాళ్ళు ఉండేది ఇశ్రాయేల్ దేశంలో, కానీ అనుసరించేది ఏంటి? అన్యాచారాలు. కనుక ఏం జరుగుతుందంట? సింహాలు వచ్చే వాళ్ళని చీల్చేస్తున్నాయట. రైట్. నేను అంటాను, మన ఇల్లు ఒక ఇశ్రాయేల్ దేశం అనుకోవచ్చా? ఇంట్లో ఉండేవాళ్ళము అన్యాచారాలు అనుసరించామనుకోండి, ఈ మాట అంటే భయం, సింహాలు చేసేస్తాయి. దేశం ఏంటి? ఇశ్రాయేల్ దేశం. వాళ్ళు ఉండాల్సిన ప్రజలనేమో తీసుకెళ్ళిపోయాడు, అన్యులను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకేమో దేవుని మర్యాద తెలియదు, వాళ్ళ మర్యాద లేకుండా ప్రవర్తించడం వల్ల సింహాలు వచ్చి వాళ్ళని చీల్చేస్తున్నాయట. కనుక ప్రవక్తను తీసుకొచ్చి పెట్టండిరా. ఏ ప్రవక్తని? ఇశ్రాయేల్ దేశ దేవుని ప్రవక్తను పెట్టండి, వాడు మీకు చెప్తాడు, ఆ ప్రవక్త చెప్తాడు ఎలా బ్రతకాలో ఏంటో, అప్పుడైనా జాగ్రత్తగా ఉండండి అంటే మనం తర్వాత చదువుతున్నాం. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణములలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేల్కు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేశారు. అప్పుడు అష్షూరు రాజు ఆ మర్యాద తెలపడానికి ఒక ప్రవక్తను తీసుకొచ్చి పెట్టాడట. ఏం అర్థమవుతుంది మీకు? నేను నా టాపిక్లోనే ఉన్నానా, బయటికి వెళ్ళిపోయినా? కదండి. ఎందుకనంటే మనకు లోబడాల్సిన జంతువులు మనుషులు చంపేయగల కారణం ఏంటంటే దేవుని మర్యాద మనకు తెలిసి ఉండాలి. ఈ పాయింట్ ఏంటి? ఏం తెలిసాలి మనకి? దేవుని మర్యాద. దేవుని మర్యాద ఏంటి? ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన స్తుతి చెల్లించాలి. రైట్. ఆ మర్యాద మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఎవరి పాలైపోతాం మనం?
ఉండేది ఇశ్రాయేల్ దేశమే, దేవుని పట్టణము అని పేరు పెట్టబడిన దాంట్లోనే. కానీ దేవుని మర్యాద మనం మిస్ అయితే సింహాలు, క్రూర జంతువులు, అడవి జంతువులు వచ్చి మనల్ని నాశనం చేసేయచ్చు. రైట్, ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, త్వరగా 5వ అధ్యాయము 6-9 వచనాలు చదివితే, 5, 6, 9. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. ఏంటంట, ఎవరైతే యెరూషలేములో ఉన్నప్పటికీ వారు తిరుగుబాటు చేస్తే, ఏంటంట ఇర్మియా గ్రంథం 631 పేజీ, వారు తిరుగుబాటు చేస్తే అరణ్యంలో నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చీల్చబడును. ఇంకా అన్నాడు, అర్థమవుతుందా? మీకు పాయింట్ వచ్చేస్తే నేను దాటి వెళ్ళిపోతాను. రైట్, అర్థమైందండి? ఉండేది ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేము గురించి మాట్లాడుతూ, యెరూషలేములో ఉన్నప్పటికీ మీరు తిరుగుబాటు చేశారా, విశ్వాసఘాతకులు అయ్యారా, అరణ్యం నుండి వచ్చిన సింహములు, తోడేలు, ఇంకా చిరుతపులి ఏం చేస్తాయంట? చీల్చేస్తాయట. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటిని తోడని ప్రమాణం మన పిల్లలు ఏం చేస్తున్నారట? ఎవరు? యెరూషలేములో నివసించేవారు తమ పిల్లలు దైవము కాని వాటిని మీద ప్రమాణం చేస్తున్నారట. దైవము కాని వాటి మీద ప్రమాణం అంటే, దైవము కాని వాటి మీద ప్రమాణం చేస్తే ఏమొస్తాయంట? క్రూర జంతువులు, సింహము, పులి, ఇక తోడేలు, లేకపోతే ఎలుగుబంటి, ఇవన్నీ కూడా వచ్చి మనల్ని చీల్చేస్తాయట. ఉండేది యెరూషలేమే కదండి, యెరూషలేమే. కానీ ఏం చేస్తున్నారు? దైవము కాని వాటి మీద బిడ్డలు ఏం చేస్తున్నారంట? ప్రమాణాలు చేస్తున్నారట. ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను. ఈ మాట గమనించండి, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఎండ్లలో గుంపులు కూడుదురు. నేను ఎట్లు నిన్ను క్షమిస్తాను. బావుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇదే యెహోవా వాక్. రైట్, జంతువులు మనల్ని అటాక్ చేయడం గల కారణాలు మనం చూస్తున్నామండి. ఏమైనా రైట్. ఇంకా చివరి మాటగా అంటే ఈ జంతువులతో ముగించడం కొరకు ఏమంటే ఈ మాట ఏంటంటే, లేవికాండము 26వ అధ్యాయము 21 నుంచి చూస్తే, ఎవరు తీస్తే వాళ్ళ తరగతి లేవికాండం 26వ అధ్యాయము 21, 22 వచనాలు. మీరు నా మాట విన్నోళ్ళక నాకు విరోధము నడిచిన ఎళ్ళ నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించదను. ఏంటంట, దేవుని మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధిస్తాను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను, అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయను. సంతాన రహితులు చేయడం అంటే ఏంటి? పిల్లలు లేకుండా, అంటే పిల్లల్ని చంపేయడం అనమాట. ఎంతమంది ఈ రోజుల్లో మనం న్యూస్ చూస్తే ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ ఈనాడు మాకు వస్తుంది, ఒక్కటైనా జంతువులు చేసి చంపడే వ్యక్తి ఉండక మాటలేదు. ఇద్దరు పెద్దోళ్ళు, పిల్లలు. ఏంటి ఈ దుర్మార్గం అంటే, ప్రజలు దేవుని మాట వినలేదు, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లే, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లే, దేవుని మర్యాదను అనుసరించట్లే. కనుకే సృష్టి లేకపోతే జంతువులు మనుషుల మీదకి వచ్చి పీడిస్తున్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏం చేయాలండి జంతువులు మనకి? ఇప్పుడు రిలాక్స్, చివరికి వచ్చేసాం. జంతువులు ఏం చేయాలండి? ఏమంటే దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఏమండి దేవుని బాగా స్తుతించి అలవాటు కలిగినాడు. సింహం వచ్చింది, గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది, హేయ్ అని పరిగెత్తాడు, దాన్ని పట్టుకున్నాడు, సింహాన్ని వదిలే గొర్రెని ఇచ్చిపెట్టేసి తినమే తిరగబడింది, చీల్చేశాడు. అది జరగాల్సిందే. ఎలుగుబంటి వచ్చింది, గొర్రెను పట్టుకెళ్ళిపోతుంది, దాన్ని కూడా పరిగెత్తాడు, ఒక గుద్దాడు, గొర్రె పిల్లని ఇడిచిపెట్టింది, ఈయన మీద తిరగబడింది, చీల్చేశాడు. సంసోన్ ఉన్నాడు, సింహం ఇతని మీద పడిందంట, ఏదో కుక్కపిల్ల అంటాడు, దాన్ని చీల్చినట్టుగా చీల్చేశాడు సంసోను. వాళ్ళ అమ్మ కూడా చెప్పలే, ముగ్గురు ప్రయాణం చేస్తున్నారండి. సంసోను, వాళ్ళ అమ్మ, నాన్న పెళ్లి సంబంధానికి వెళ్తున్నారు. ఈలోపు అలా వెళ్ళాడు, మమ్మీ అని వెళ్ళేటప్పుడు ఒక సింహం డొంకలో ఇలా వచ్చేస్తుంది, పట్టుకుని చింపేసి చీల్చేసి పడేసి మళ్ళీ చేతులు తుడుచుకుని వెళ్ళిపోయాడు. మనమైతే ఏం చేస్తాం? మేకపిల్లని చీల్చినట్టు మనమైతే సింహాన్ని చీల్చక్కర్లేదు, చిన్న పురుగుని చంపి మా పిల్ల అయితే సాయంత్రం చెప్తూనే ఉంటారు దాన్ని, పురుగుని చంపాను.
సింహాన్ని చంపేసి వెళ్ళిపోయాడు. ఇది జరగాలి యాక్చువల్గా. ప్రజలు జంతువుల విషయం అలాగ ఉండాలి. ఇంకా దానియేలు ప్రార్థన, భక్తి సరిగా, అంటే రాజుకు నచ్చలేదు, చాలా ఖచ్చితమైన భక్తి కనుక సింహాల బోన్లో పడేశారు. సింహాలని ఈయన వచ్చాడా, ఈయన వస్తే మనం ఏం చేస్తాము, ఈయన దేవుని సేవకుడు కదా, మనం ఏం చేయలేము. అయ్యి రాత్రంతా శ్రమ అన్నట్టుగా నువ్వు ఫాస్టింగ్ తోటి ఉన్నాయి. ఆ తర్వాత ఈయన పైకి తీయబడ్డాడు. ఈయన పైకి తీయబడ్డ అప్పుడు కొంతమంది మనుషులు వచ్చారు. అప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అనేసి ఎముకల్లో సైతం పిండి చేసినాయట. అది దేవుని పిల్లల పట్ల జరగాల్సిన మర్యాద అది. కానీ ఏం జరుగుతుంది? కారణం ఏంటి? భక్తి పరులకు ఖచ్చితంగా సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది? ఆ మాట త్వరగా చెప్పేటంత వరకు చూసేద్దాం. మనం ఒకసారి తెరవండి. ఎక్కడ తెరుస్తారు? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు గట్టిగా క్లియర్గా చదివేసేయమ్మా. నేను ఇంక టైం అయిపోయింది. నిష్ఫలంగా నా యొద్దకు దేవుని వాక్యము నిష్ఫలంగా నా యొద్దకు రాక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. అంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు దాని కనుక మనం స్వీకరించి లోబడ్డామా ఏం జరుగుతుంది? తర్వాత మాటలు చదువు. నేను పంపిన కార్యం సఫలం పరిచేస్తుంది. మీరు సంతోషంగా బయలువెలుదురు. ఏంటంటే ఎలా వెళ్తామంటే సంతోషంగా బయలు వెళ్తాము. ఇంకా సమాధానం పొంది తోడుకొని పోబడతాము. ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ఎదుట ఏం జరుగుతుందంటే పర్వతాలు మెట్టలు సంగీత నాదం చేయును. అది దేవుని పిల్లలు వెళ్తుంటే సృష్టి ఏం చేయాలంట? వెల్ డన్ చప్పట్లో మ్యూజిక్ నడిచి వెళ్తుంటే మన ర్యాంప్ వాక్ చేస్తుంటే మ్యూజిక్ పెడతారు కదా, అలాగా మనం వెళ్తుంటే సృష్టి అంతా ఏం చేయాలంట? ఫుల్ మ్యూజిక్ పెట్టాలి. ఇంకా పొలంలోని చెట్లను ఏం చేస్తాయంట? చప్పట్లు కొడతాయట. ఎవరు వెళ్తుంటే దేవుని మాటలు నెరవేర్చే బిడ్డలు, దేవుని వాక్యమే సీరియస్ అనుకుని వాక్యం నెరవేర్చే బిడ్డలు వెళ్తుంటే పొలంలోని చెట్లన్నీ కూడా ఏం చేస్తాయంట? చప్పట్లు కొడతాయి కదండి. ఏం చేస్తాం? చప్పట్లు కొడతాయి కదా, చప్పట్లు కొడతాయట. ముండ్ల చెట్లు ఆ ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షాలు వస్తాయట. దేవుని వాక్యం నెరవేర్చే వాళ్ళకి అయితే ముండ్ల చెట్లు నైజం మారిపోద్ది. మన నేల నైజం మారిపోవాలట. దేవదారు వృక్షాలు దురదగొడ్లు తగిన బదులుగా దురదగొడ్లు మానేసి గొంజి వృక్షాలు ఎదుగుతాయట. గమనించారా? అంటే ఎందుకు సృష్టి అంతా రివర్స్ అవుతుందంటే దేవుని ప్రజలు లేకపోతే మనము దేవుని మాట వినలేదు. ఎప్పుడైతే కనీసం మనమైన దేవుని వాక్యాన్ని అనుసరించిన ప్రయత్నం చేస్తే, ఎందుకు ఈ మాటలు పదే మనం ఆలోచిస్తున్నామంటే, ఇక్కడున్న మనము ఈ మాట వింటున్న మనము ఎవరైతే వింటున్నారో మనమైనా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలండి. దేవుని వాక్య ప్రకారం జీవించిన ప్రయత్నం చేస్తే మన పరిధిలో పరిస్థితులు మారిపోతాయి. దేవుని మహిమ కలుగును గాక. ఏమంటే సృష్టి అంతా అభినందిస్తుంది మనల్ని చప్పట్లు కొడుతూ వెల్ డన్ సార్ మనల్ని అందరినీ అభినందించి పంపేది. ఎందుకని? దేవుడు ఆజ్ఞాపించాడు సృష్టికి, మీరు మనిషికి లోబడాలి. కానీ మనిషిని ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయంటే, మీరు ఆయనకే లోబట్టలేదు, మేము మీకు ఎందుకు లోబడతాం కదండి. సృష్టి ఏమంటుంది తెలుసా? మీరు లోబడాల్సిన మీకు లోబట్టలేదు కనుక మేము మీకు లోబడం, అది అంటుంది. ఇంకొక మాట అయిపోయింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1, 11వ అధ్యాయం 1. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25 వచ్చిన చదవండి తల్లి. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసిమేయును. ఏంటంట? ఏమంటే ఇది కొంచెం చిత్రమైన మాట. వింటున్నారా సత్యనారాయణ గారు? ఏంటంట? తోడేలు గొర్రె పిల్ల కలిసి ఉంటాయండి ఎప్పుడన్నా? అసాధ్యం కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంట? తోడేలు గొర్రె పిల్ల కలిసి మేస్తాయట. సింహం ఎద్దువలే గడ్డి మేస్తది. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైన చేయకూడదు. ఎవరికి హాని చేయవట? ఏ జంతువు కూడా హాని చేయవట. ఎప్పుడండి అది? ఆయన రాజ్యంలో మనము ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వాళ్ళము. దాన్ని ఆకాంక్షించాలి. ఆ రాజ్యాన్ని ఇక్కడ మనం స్థాపించడానికి దేవుని వాక్యం నెరవేరుద్దాం. 11వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. 11వ అధ్యాయము 6వ వచనం నుంచి. మీరండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేయును, చిరుతుపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఏంటండి ఇవన్నీ ఏం కలిసి ఉన్నాయంట? మరోసారి, దూడ, కొదమ సింహము పెంచబడిన కోడే, వీళ్ళు ముగ్గురు కూడుకుంటే బాలుడు వచ్చి కర్రచ్చి తోలుతాడట. ఎలా ఉంటుందని పరిస్థితి? వీటన్నిటిని చక్కబెట్టేది కదా. ఏది? దూడ కోడే ఉంటే సింహం ఏం చేద్దండి? పిల్లడు వెళ్తే వాడిని ఎత్తుకెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ఇది
తిరుపతి మార్గంలో చిన్నపిల్లలు ఎన్నిసార్లు సింహాలు చిరుతుపులు మేడ పట్టుకుని లాక్కెళ్ళిపోయి తర్వాత ఏదో మొండం కనపడుతుంది. ఎంత పరిస్థితి ఏంటిది? కనుక రేపు ఏం జరుగుద్దంట? ప్రభు రాజ్య పరిపాలనలో ఇవేమీ హాని చేయవట. ఇంకా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగుబంట్లు కూడి మేస్తాయి. ఆవు ఎలుగుబంటి శత్రువులు కూడి మేస్తాయట. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకుంటాయి. ఆవు పిల్లలు ఎలుగుబంటి పిల్లలు ఒక్కచోటనే పండుకుంటాయట. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. నాగుపాము కంటిని పట్టుకుంటుందట. చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు నాగుపాము వస్తే, పాము పెద్ద సర్పం భయంకరమైన నాగుపాము, దాని కళ్ళు పట్టుకుంటుందట. ఏమండి, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. సో అట్లాంటి రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేద్దాం, సంపూర్ణంగా వాక్యాన్ని నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. మనల్ని బట్టి దేవుడు భూమి స్వరూపం మార్చాలి, భూమి స్వభావం మార్చాలి. అవి పిచ్చ చెట్లు మానేసి, దురదగొండ్లు మానేసి, ఏమండి దేవదారు వృక్షాలు, గొంజి వృక్షాలు వచ్చేటట్టుగా జంతువులు వాటి నైజ ప్రకారము, యాక్చువల్గా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనము దేవునికి లోబడితే అవి మనకి లోబడతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం.